అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో కొత్తగా ఐటీ ఇండస్ట్రీలో ఐటీ డొమైన్లో జాబ్స్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్కి, నా తోటి ఐటీ ఎంప్లాయీస్కి నేను ఇచ్చే టాప్ 5 సలహాలు, టాప్ 5 సజెషన్స్. ఈ సలహాలు, ఈ సజెషన్స్ని మీరు కనుక ఎర్లీ ఆన్ మీ కెరియర్లో పాటించడం మొదలు పెడితే లాంగ్ టర్మ్లో మీ కెరియర్లో మీకు డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి హిట్ దట్ లైక్ బటన్, ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మీతో పాటు కొత్తగా జాయిన్ అయిన ఐటీ ఎంప్లాయీస్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ ఇట్ అక్రాస్ ఆల్ ది ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్. సో సలహా ఆర్ టిప్ సజెషన్ నెంబర్ 1 ఈజ్, మనకి ఐటీ ఇండస్ట్రీలో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఫీచర్ వర్క్ అంటాం, సెకండ్దేమో ఆపరేషనల్ వర్క్ అంటాం, అండ్ మూడోదేమో క్వాలిటీ వర్క్ అంటాం. సో మెయిన్లీ మనకి ఈ 3 రకాల వర్క్సే ఐటీ ఇండస్ట్రీలో మీకు మోస్ట్లీ ఉండేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా, మెయిన్లీ ఇటువంటి 3 బేసిక్ టైప్స్ ఆఫ్ వర్క్సే ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకోండి, మీరు ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్లో వీటిని యూజ్ చేస్తారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్లో ఆన్ విచ్ యూఆర్ వర్కింగ్, దాని మీద దీన్ని యూజ్ చేస్తారు. ఫీచర్ వర్క్లో ఏంటంటే, మీ ప్రాజెక్ట్ కానీ ప్రోడక్ట్ కానీ ఆబ్వియస్లీ గ్రో అవ్వాలి ఆర్ కంప్లీట్గా డెవలప్ అవ్వాలి అంటే దాంట్లో మీరు ఫీచర్స్ని యాడ్ చేయాలి కదా. సో ఆ ఫీచర్స్ని యాడ్ చేయడం కోసం మీరు కోడ్ రాయాలి. సో ఫీచర్ డెవలప్మెంట్ కోసం రాసే కోడ్కి సంబంధించిన వర్క్ని ఫీచర్ వర్క్ అంటారు. ఓకే, ఎందుకు చెప్తాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దిస్. ఆ తర్వాత ఆపరేషనల్ వర్క్. దీంట్లో ఏంటంటే, లెట్స్ సే మీ ప్రొడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ AWS మీద డిపెండ్ అవుతుంది. అండ్ AWSలో మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ వాడి ఇన్ఫ్రాని డిఫైన్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు యాక్చువల్ కోడ్ రాయట్లేదు. ఓకే, ఆపరేషనల్గా మీ ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. థర్డ్ ది క్వాలిటీ వర్క్. దీంట్లో ఏంటంటే, అగైన్ మీ ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. లెట్స్ సే మీ రెపాజిటరీలో, ఓకే, కోడ్ రెపాజిటరీలో ప్రస్తుతానికి ఒక 25 టెస్టులు ఉన్నాయి. ఓకే, కానీ పైప్ లైన్లో ప్రతిసారి 1 కానీ 2 కానీ టెస్టులు అప్పుడప్పుడు పాస్ అవుతున్నాయి, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. వీటిని ఫ్లేకీ టెస్టులు అంటారు. ఇటువంటి ఫ్లేకీ టెస్టులని ఫిక్స్ చేయడం, ఇవన్నీ కూడా క్వాలిటీ వర్క్లకు వస్తాయి. సో నేను చెప్పేది ఏంటి, సలహా నెంబర్ 1 ఏంటి అంటే, డెఫినెట్లీ మీరు మీ జాబ్లో ఫ్రెషర్ అయినా సరే ఈ మూడిట్లోనూ కాంట్రిబ్యూట్ చేస్తారు. బట్ నా సలహా ఏంటంటే, ఎక్కువ ఆపరేషనల్ వర్క్లో ఫోకస్ చేయండి. ఎందుకంటే ఆపరేషనల్ వర్క్ మాత్రమే మీ కెరియర్లో మీకు లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 29th జూన్న స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ ఉంటాయి, అండ్ మెనీ అదర్ టు ఫాలో. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఇంకా కింద స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ ద ఓవర్వ్యూ. అండ్ వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ ద్వారా సక్సెస్ఫుల్గా కెరియర్ గ్యాప్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కెరియర్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీరు వీళ్ళ స్టోరీస్ని చదివి యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దేర్ జర్నీ. ఇంకా కిందకి వెళ్తే మీకు వాళ్ళ స్టాట్స్ ఉంటాయి, ఫాలోడ్ బై దట్ యూ విల్ హ్యావ్ ద కెరియర్ సర్వీసెస్ అండ్ ద సిలబస్. సిలబస్లో మీకు కొన్ని కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇంకా కింద స్క్రోల్ చేస్తే వాళ్ళు మీకు నేర్పించే కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ ఉంటాయి, ఫాలోడ్ బై దట్ యూ విల్ ఫైండ్ ద ప్రాజెక్ట్స్ దట్ దే విల్ టీచ్ యూ. ఇంకా కిందకి వెళ్తే వాళ్ళ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టులు ఉంటాయి, యూ కెన్ గో త్రూ దెమ్. ఓవరాల్గా మీకు కనుక ఈ బూట్ క్యాంప్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇందాక చూపించిన ఇదిగోండి ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ప్రాజెక్ట్ కానీ ప్రొడక్ట్ కానీ మేబీ మీరు ఇంకొక 1 year 2 years 3 years మీరు ఆ కంపెనీలో ఉన్నంత వరకు మాత్రమే, ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఆ ప్రాజెక్ట్ క్లయింట్కి డెలివర్ చేసేంత వరకు మాత్రమే మీరు దాని మీద వర్క్ చేస్తారు అండ్ దానిలోని మీ నాలెడ్జ్ పనికొస్తుంది. ఆ తర్వాత పనికిరాదు కదా. కాబట్టి దీంట్లో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ లాంగ్ టర్మ్లో అంత పనికిరాదు. డెఫినెట్లీ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ స్కిల్స్ ఇన్ కోడింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ లాంగ్ టర్మ్లో యాజ్ అ స్కిల్
అక్కడ మీరు చేసిన వర్క్ యాజ్ అ స్కిల్ అంతగా ఎలివేట్ అవ్వదు. బట్ ఆపరేషనల్ వర్క్ ఇక్కడ AWS వాడతారు, మీ నెక్స్ట్ కంపెనీలో కూడా AWS వాడతారు. సో మీ కెరీర్ మొత్తం కూడా AWS వాడతారు. ఎస్ ఆర్ నో? కాబట్టి మీకు ఆపరేషనల్ వర్క్ లాంగ్ టర్మ్లో బాగా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు పికప్ ఆపరేషనల్ వర్క్స్. దాట్స్ సజెషన్ నంబర్ 1. కమింగ్ టు సజెషన్ నంబర్ 2 ఏంటంటే, మీరు ఫ్రెషర్గా కొత్తగా ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు మీరు వర్క్ చేసే ఫస్ట్ డొమైనే మీ స్పెసిఫిక్ కెరియర్ డొమైన్ అని చెప్పి అస్సలు ఫిక్స్ అవ్వకండి. లెట్స్ సే మీరు మీ కెరియర్లో యాజ్ అ టెస్టర్ స్టార్ట్ చేశారు. యూ నెవర్ నో, 1 or 2 years డౌన్ ది లైన్ యూ కెన్ బీ ఎ డెవలపర్. యూ కెన్ బీ సంథింగ్ ఎల్స్, వీ నెవర్ నో. అదేవిధంగా లెట్స్ సే యూ ఆర్ స్టార్టింగ్ విత్ వెబ్ డెవలప్మెంట్ అనుకుందాం. బ్యాక్ ఎండ్తో స్టార్ట్ చేశారు. యూ నెవర్ నో, కొన్ని రోజుల తర్వాత యూ కెన్ మూవ్ టు ఫ్రంట్ ఎండ్, లేదా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, లేదా యూ కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ డొమైన్ అండ్ మూవ్ టు డేటా సైన్స్. సో మీరు జాయిన్ అయినప్పుడు వర్క్ చేసే డొమైన్ ఏదైతే ఉందో అదే మీ లైఫ్ లాంగ్, మీ కెరీర్ లాంగ్ ఉండే డొమైన్ అని చెప్పి అస్సలు అనుకోకండి. దట్ విల్ నెవర్ బి ద కేస్. అలా గుర్తుపెట్టుకుంటేనే మీరు మిగతా డొమైన్స్ని నేర్చుకోవచ్చు, మిగతా డొమైన్స్ని ట్రై చేయొచ్చు. లేదు నేను లైఫ్ లాంగ్ వెబ్ డెవలప్మెంట్లోనే వర్క్ చేస్తాను అని చెప్పి మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోతే మీరు జీవితంలో డేటా సైన్స్ కానీ మిగతా ఏ డొమైన్ని కానీ ట్రై చేయరు. కాబట్టి అలా అట్లీస్ట్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ ఫిక్స్ అవ్వకండి. దాట్స్ సలహా నంబర్ 2. కమింగ్ టు సజెషన్ నంబర్ 3, ఇంట్రోవర్ట్గా ఉండకండి. దీని మీద మీకు గుర్తుంటే నేను కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టాను. మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎక్స్ట్రోవర్టా, ఇంట్రోవర్టా, ఏ వర్టో ఎవరికి ఫరక్ పడదు, ఎవరికి దానివల్ల ఏం తేడా రాదు. బట్ మీ ఆఫీస్లో మీరు ఇంట్రోవర్ట్గా ఉండకూడదు. ఎందుకని? ఇంట్రోవర్ట్గా ఉండొద్దు, ఎక్స్ట్రోవర్ట్గా ఉండండి అని చెప్తున్నప్పుడు నా ఉద్దేశం ప్రతి విషయంలోని వేలు పెట్టేమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు చేసే వర్క్ని చూపించగలగాలి. ఎందుకు చూపించగలగాలి? మీరు మాత్రమే ఆ వర్క్ని చేశారని చెప్పి చూపించగలిగితేనే ఎస్ మన టీంలో తినొక యాక్టివ్ టీమ్ ప్లేయర్ ఆర్ తిన వల్ల మన టీంకి మంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది అనే అండర్స్టాండింగ్ వాళ్ళకి మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే వస్తుంది. ఎందుకంటే టీంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఈ వర్క్ మీరు మాత్రమే చేయగలిగారు, మిగతా వాళ్ళైతే చేసుండకపోవచ్చేమో ఆర్ చేసినా ఇంత త్వరగా చేసుండకపోవచ్చేమో ఆర్ త్వరగా చేసినా ఇంత క్వాలిటీ అవుట్పుట్ని డెలివర్ చేసేవారు కాదేమో అనే ఫీలింగ్ మీ లీడర్షిప్ టీంకి రావాలంటే మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సిందే. సో వాయిస్ అవుట్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద వర్క్ whenever and wherever possible. అగైన్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండమన్నానని చెప్పి ఇందాక చెప్పినట్లుగా ప్రతి విషయంలో మీకు అవసరం లేనప్పుడు వెళ్ళి దూరిపోకండి. దెర్ ఈజ్ వన్ ఫేమస్ ఐ థింక్ ఒక థియరీ, దాని పేరు గుర్తురావట్లేదు నాకు. అదేంటంటే వెన్ యూ నీడ్ నాట్ మేక్ అ డిసిషన్ డోంట్ మేక్ ఇట్. అంటే లెట్స్ సే మీ టీంలో ఒక క్వశ్చన్ అడిగారు, అండ్ దాని మీద డిసిషన్ మీరు తీసుకోవక్కర్లేదు, ఆ కేసులో తీసుకోకండి. సో ఆ థియరీ పేరు గుర్తురావట్లేదు. సో యాక్చువల్లీ దట్స్ వెరీ యాప్ట్ థియరీ ఇన్ ఆర్ కేస్ ఐటీ ఇండస్ట్రీలో. మేక్ సెన్స్? గ్రేట్. సలహా నంబర్ 4, అన్నెసెసరీ అవసరం లేని ఖర్చులు, ఎక్స్పెన్సెస్, ఖర్చులు అస్సలు పెంచుకోకండి. అట్లీస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ కెరియర్. నేను చూసిన చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ టైం లైఫ్లో వాళ్ళకి మనీ కనబడుతుంది. అప్పటిదాకా పాకెట్ మనీ మీద లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఫస్ట్ టైం శాలరీస్ని చూస్తారు. దానివల్ల సడన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని ఎక్స్పోనెన్షియల్గా గ్రో చేస్తారు. అండ్ దట్ ఈజ్ నెవర్ గుడ్. ఎక్స్పోనెన్షియల్గా మీ శాలరీ పెరగదు. అలాంటప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎక్స్పోనెన్షియల్గా పెరగకూడదు. చాలామంది చేసే ఇనీషియల్ ఫస్ట్ తప్పు ఏంటంటే వెళ్ళి ఐఫోన్ కొనుక్కుంటారు. అంటే ఐఫోన్ని కొనుక్కోవద్దని కాదు, మీరు దాన్ని అఫోర్డ్ చేసుకోగలిగితే కొనుక్కోండి. దీన్ని ఈఎంఐ మీద తీసుకొని అగైన్ వన్ మోర్ థింగ్. సో అన్నెసెసరీ ఖర్చులు అంటే అక్కర్లేకుండా దేని మీద ఈఎంఐలు తీసుకోకండి. ఎందుకంటే మీరు మీ కెరియర్లో ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు మీరు చాలా రిస్క్ అపెటైట్ కలిగి ఉండాలి.
ఎంత రిస్క్ తీసుకోగలిగితే అంత రిస్క్ తీసుకోగలగాలి. సో మీరు ఈఎంఐస్ మీద డిపెండ్ అవుతే మీరు రిస్క్ తీసుకోలేరు, మీరు కెరియర్ స్విచ్ చేయలేరు. నేను చెప్పిన ఈ ఈఎంఐల ఎగ్జాంపుల్ మరో విధంగా తీసుకోకండి. వాట్ ఐ మీన్ ఈజ్ అన్నెసరీగా రిస్క్ అపెటైట్ని తగ్గించుకోకండి. ఓకే, గాట్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు సజెషన్ నంబర్ ఆర్ సలహా నంబర్ 5, ద ఫైనల్ అండ్ ద ఇంపార్టెంట్ వన్. ప్రతి కంపెనీలో, ప్రతి టీంలో, ప్రతి ఆఫీస్లో మీకు ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఓకే, కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. ఓకే, బట్ ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకోవడం, మేనేజర్ వీళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని ఫీలింగ్ ఉండడం, ఎక్కువ ప్రయారిటీ ఒక టీంలో ఒక ప్రాజెక్ట్లో వీళ్ళకే ఉంటుందని చెప్పి ఫీలింగ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, ఇవన్నీ ప్రతి టీంలోనూ డెఫినెట్గా అంటే ప్రపోర్షన్ మారచ్చు. కొన్నింట్లో బాగా ఎక్కువ, కొన్నింట్లో బాగా తక్కువ, కొన్నింట్లో మీడియంగా, బట్ ఉండడం గ్యారంటీ. సో ఈ ఆఫీస్ పాలిటిక్స్ని అట్లీస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ యర్ కెరియర్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎవరు మీకు వచ్చి ఏం చెప్తున్నా వినండి, బట్ ఎక్కువగా దాని మీద కమెంట్ చేయకండి. మీ అబ్జర్వేషన్స్ ఆర్ మీ ఏదైతే ఒపీనియన్స్ ఉంటాయి కదా, వాటిని పాస్ చేయకండి, బయటికి చెప్పకండి. ఓకే, బీ యాజ్ ఏమంటారు కన్జర్వ్డ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇటువంటి ఆఫీస్ పాలిటిక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అగైన్ మీకు కూడా ఫీలింగ్ రావచ్చు యాజ్ అ ఫ్రెషర్, మేబీ మీకంటే మిగతా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని అడిగినా సరే మీరు చెప్పింది ఫైనల్గా ఫాలో అవ్వట్లేదు, ఆర్ మీతో పాటు 2-3 ఇంకా ఫ్రెషర్స్ జాయిన్ అవుతే మీకంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వచ్చు. ఇవన్నీ జరుగుతాయి. ఓకే, జరగచ్చు ఆర్ జరుగుతున్నాయి అనే ఫీలింగ్ రావచ్చు. ఫీలింగ్ మాత్రం పక్కా వస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయండి. జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ ఇంకా చెప్పినట్లుగా బీ ఎక్స్ప్రెసివ్. ఓకే, వెన్ యూర్ ఎక్స్ప్రెసివ్ వీటినన్నిటిని స్లోగా మీరే యాక్చువల్లీ ఓవర్కమ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. దీస్ ఆర్ టాప్ 5 అట్లీస్ట్ సజెషన్స్, సలహాలు ఫ్రమ్ మై ఎండ్. మీకు ఎలా అనిపించాయో, హెల్ప్ అయ్యాయో లేవో, అంటే మీరు ఆబ్వియస్లీ ఆఫీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీటిల్లో ఎన్ని సలహాలతో మీరు కోరిలేట్ చేసుకోగలిగారు అనేది కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హ్యాపీ టు రీడ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.